సమ్మర్ వచ్చేసింది కదండి. ఈ సమ్మర్‌లో బయటికి వెళ్ళి వచ్చామనుకోండి ఎంతో నీరసం వస్తుందండి. ఆ నీరసాన్ని తట్టుకోవాలంటే రకరకాలుగా ట్రై చేస్తుంటాం. అలా కాకుండా ఈసారి ఈ సమ్మర్‌లో ఇలా దోసలు ట్రై చేయండి. చాలా రుచిగా ఉంటాయి. ఎనర్జీగా కూడా ఉంటారు. హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మా ఛానల్‌కి స్వాగతం, సుస్వాగతం. ఎప్పుడు తినే బ్రేక్ఫాస్ట్ రెసిపీలు బోర్ కొడితే ఇలా సమ్మర్ స్పెషల్ రెసిపీ ట్రై చేయండి. దీనికి వచ్చేసి ఒక గ్లాస్ పెసలు తీసుకోవాలండి. ముందర రోజు నానేసుకున్నా పర్వాలా, 3 అవర్స్ అయినా పర్వాలా, మొలకలు వచ్చినవైనా పర్వాలేదండి. దీనికి ఒక గ్లాసు పెసలకి హాఫ్ గ్లాస్ సగ్గుబియ్యం తీసుకుంటే సరిపోతుందండి. ఈ రెండింటిని 3 అవర్స్ ముందర నానబెట్టుకుంటే ఈ దోశల్ని అప్పటికప్పుడైతే వేసేసుకోవచ్చండి. ఈ దోశ తిన్న తర్వాత శరీరానికి కావాల్సిన పోషక విలువలు ఇస్తూ ఎనర్జీగా కూడా ఉంటారండి. వీటిలో ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి. ఈ సమ్మర్లో కనుక ఈ దోశల్ని రెగ్యులర్గా తీసుకున్నాం అనుకోండి, హెల్త్ ఇష్యూస్ లేకుండా, నీరసం లేకుండా కూడా ఉంటారండి. దీనికి వచ్చేసి ఇప్పుడు పెసల్ని మిక్సీ జార్లో తీసుకొని కొంచెం సగ్గుబియ్యం కూడా తీసుకొని దాంట్లోకి పచ్చిమిరపకాయలు, అల్లం, కొంచెం పెరుగు వేసి ఒకసారి మిక్సీ పట్టుకోవాలండి. మిగిలిన సగ్గుబియ్యం కూడా వేసి గ్రైండ్ చేసేసుకోవాలి. నాదొక చిన్న రిక్వెస్ట్ అండి. ఎవరైనా కనుక ఫస్ట్ టైం నా ఛానల్ విజిట్ చేసినట్టయితే మీకు వీడియోస్ నచ్చాయనుకోండి, లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేశారనుకోండి, నేను పెట్టిన ప్రతి నోటిఫికేషన్ మీ వరకు వచ్చి చేరుతుందండి. ఇప్పుడు మనం దోసపిండి ఎలా రుబ్బుకుంటామో అలా రుబ్బేసుకొని దీనిని వేరే గిన్నెలోకి అయితే తీసేసుకొని దీనికి తగినంత ఉప్పు వేసుకోవాలండి. వేసేసుకున్న తర్వాత ఈ దోశల్ని మనం అప్పటికప్పుడే వేసేసుకోవచ్చండి. చాలా టేస్టీగా ఉంటాయి. ఈ సమ్మర్లో ఈ ఎండవేడిమికి ఎక్కువగా పని చేయడానికి కష్టపడుతూ ఉంటాం. చెమటలు కారిపోయి ఇబ్బంది అవుతూ ఉంటుందండి. అలాంటప్పుడు తిన్న ఫుడ్ మనకి అరగక హెవీ వెయిట్ అయితే పెరుగుతూ ఉంటాం. అలాంటప్పుడు ఇలా పెసరపప్పు, సగ్గుబియ్యం కాంబినేషన్లో దోశ తీసుకున్నాం అనుకోండి, బరువును నియంత్రించడంలోనూ, బీపీని, షుగర్ని కంట్రోల్ చేయడంలో ఎంతగానో ఉపయోగపడతాయండి. అదే కాదు, ఈ సమ్మర్లో వేడి చేయకుండా చలవ చేయడానికి సగ్గుబియ్యం అనేది మనకి బాగా యూజ్ అవుతుందండి. అస్తమాటు సగ్గుజావ కాచుకోకుండా ఇలా దోశలుగా వేసి పెట్టారనుకోండి, పిల్లలకి పెద్దలకి కూడా టేస్టీగా హెల్తీగా బ్రేక్ఫాస్ట్ ఇచ్చినట్టు ఉంటుందండి. ఒకసారి కనుక ఈ దోశని ఇలా ట్రై చేశారనుకోండి, మామూలు దోశల జోలికి వెళ్ళరండి. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్లోనే ఉంటుంది. దీనిని అల్లం పచ్చిమిరపకాయ కాంబినేషన్లో చేసుకున్నాం కాబట్టి వీటిని ఇలాగైనా సర్వ్ చేసేసుకోవచ్చండి, లేదా చట్నీతో కూడా సర్వ్ చేసుకోవచ్చండి. నిజంగానే ఈ దోశలు టేస్ట్లో బెస్ట్ అనిపిస్తాయండి. మినప్పిండితోనూ, బియ్యపిండితోనూ దోశలు ఎప్పుడు ట్రై చేస్తూ ఉంటారు కదండి. కానీ ఇలా సగ్గుబియ్యం, పెసలతో దోశలు ట్రై చేశారనుకోండి, చాలా టేస్టీగా ఉంటాయి. ఈ సగ్గుబియ్యం, పెసల్లో ఉన్న పోషక విలువలు మన శరీరానికి ఎంతో మేలైతే చేస్తాయండి. ఒంటికి కావాల్సిన పోషకాలను అందించడంలోనూ ఈ సమ్మర్లో ఈ రెసిపీ అనేది మనకి ఎంతగానో ఉపయోగపడుతుంది. ఒక్కసారి అయితే ఈ దోశల్ని తిన్నారనుకోండి, మళ్ళీ మళ్ళీ తింటారండి. ఛానల్లో వీడియోస్ నచ్చాయనుకోండి, సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అయిపోండి. మరో మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.